ఎరా ఛాలెంజ్ చేసి మరీ నీ దగ్గరకు రప్పించుకున్నావు కదరా, ఒక్కసారి నీ ఫేస్ చూపించరా పూర్తిగా. ఎవడ్రా నువ్వు? నా గురించి ఎలా తెలుసుకున్నావు? ఎలా తెలుసుకున్నానో చెప్పను, ఎవరినో చెప్తాను. నాన్న ఆనందరావు ఓ రోజు హాస్పిటల్ వరండాలో నుంచుని అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఏడుపు విని మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని ఓవైపు సంతోషిస్తూనే, రేపటి నుంచి దీన్ని ఎలా పెంచాలి, ఎంత గారాభంగా చూసుకోవాలి, పెళ్ళెంత ఆర్భాటంగా చెయ్యాలి, అలా చెయ్యాలంటే నా సంపాదన ఎలా పెంచుకోవాలి అని పుట్టిన మరుక్షణమే పెళ్లి దాకా ఆలోచనలు చేసే ఒక మధ్యతరగతి తండ్రికి వారసుణ్ణి. అమ్మ మహాలక్ష్మి రోజు పొద్దున్నే సూర్యుడి కంటే ముందు నిద్రలేచి సూర్యుడి కంటే లేటుగా పడుకుని, లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇల్లు, పిల్లలు, అన్నాలు, ఆకళ్ళు, ఆనందాలు చూసి మురిసిపోయి ఎంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలని సంబరపడిపోయే ఓ మధ్యతరగతి తల్లికి కొడుకుని. అక్క కీర్తన వరండాలో చంటి పిల్లాడు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే, నాన్న అమ్మ పనిలో ఉందరా, రారా నేనాడిస్తానని దగ్గర తీసుకుని ఆడించి లాలించి బుజ్జగించి పెరిగి పెద్దయ్యాక వాడితోనే సరదాగా గొడవలు పడుతూ ఆడుతూ అమ్మా ప్లస్ ఫ్రెండ్ కలిస్తే అక్క అయిందా అనిపించే ఓ మహా అద్భుతమైన అక్కకి తమ్ముణ్ణి. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఇంటికే మహారాజునరా. అలాంటిది నన్ను అనాథం చేసేసావు కదరా. నీ వల్ల జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు మర్చిపోయానురా. అమ్మ ఆకలి అనటం, నాన్న డబ్బులు అని అడగటం, అక్క ఇటు ఇవ్వే అని గొడవ పడటం. ఆ చూపేంట్రా, అవి ఎంత ముఖ్యమైనయో నీలాంటి ఎదవలకి ఏం తెలుస్తుందిరా సాలే. ఎప్పటి నుంచి అరుస్తున్నావు? గన్ను సౌండ్ చేస్తుంది, బయట పోలీసులు తిరుగుతున్నారు. ఏంటిది? కత్తులు. ఎందుకు? లైఫ్లో ఫస్ట్ టైం కస్తీరా కొడదాం అనుకుంటున్నాను, కన్ఫామ్గా తట్టుకోలేరు. కూడా పెట్టుకుని ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు నువ్వు తీసుకురా కత్తులు. తీసుకో. లే సాలే. రెండే నిమిషాలు నీతోనే పట్టిస్తాను.
విషయం చెప్పురా, నా గురించి ఎలా తెలుసుకున్నావు? చెప్పనరా, నువ్వు సస్పెన్స్తోనే చావాలి.